అక్కడక్కడ భూకంపాలకు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. ఎక్కడ చూసిన యుద్ధ సమాచారాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు కనబడతాయి. అది వాస్తవం కాదా? ఈరోజు జరగట్లేదా? ఈ రోజున ప్రపంచంలో ప్రతిరోజు గడుస్తుందంటే మనం బాగానే ఉంటున్నాం, కానీ చాలా మందికి నిద్ర అయితే పడ్డల్లా. ఎందుకోసం తెలుసా? న్యూక్లియర్ బాంబ్స్ విపరీతంగా తయారు చేసి పెట్టుకున్నారు. ఒక అమెరికా చేతిలో 6500 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయట. 6400 బాంబ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రష్యా. నార్త్ కొరియా దగ్గర, పాకిస్తాన్ దగ్గర, భారతదేశం దగ్గర, అన్ని దేశాల దగ్గర ఈరోజు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఒక శాస్త్రవేత్త లెక్క కట్టాడు, ఈ పెద్ద భూలోకాన్ని ఇప్పుడున్న న్యూక్లియర్ వెపన్స్ తో కనుక స్మాష్ చేయాలనుకుంటే విదిన్ 15 minutes లో 25 times స్మాష్ చేసి పడేచ్చట ఈ భూమిని. దేవుని ఉగ్రత ఎంత భయంకరమైందో ప్రక్కన పెడితే, మానవుడు అనుకుంటే ఈ భూమిని ఇప్పటికి 15 నిమిషాల్లో 20 సార్లు స్మాష్ చేయొచ్చు. అంత న్యూక్లియర్ ఎనర్జీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు మనిషి. నేడో రేపో ఏం జరుగుద్దో ఎక్కడ చూడండి, మనుషుల మీద మనుషులు. రష్యా యుక్రెయిన్ మీదకి యుద్ధం, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం మీదకి హమాస్, ఆ తర్వాత లెబనాన్ దేశంలో అక్కడున్న హిజ్బుల్లా అనే టెర్రరిస్ట్ గ్రూప్ కావచ్చు, ఇరాన్ అనే దేశం కావచ్చు, ప్రపంచంలో యుద్ధాలు వస్తున్నాయి. నార్త్ కొరియా డిక్లేర్ చేసింది మేము రష్యాని సపోర్ట్ చేస్తామని. అమెరికా వద్దని చెబుతా ఉన్నారు. అమెరికా రష్యా కనుక యుద్ధం వచ్చిందంటే ఇజ్రాయెల్ ఓ ప్రక్క, అమెరికా ఓ ప్రక్క, ఇండియా ఓ ప్రక్క, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ ఒక ప్రక్కన ఇవన్నీ నిలబడి అంటే ఇట్స్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్. యేసు ప్రభు చెప్పారు యుద్ధాలు జరుగుతాయి, ప్రభు త్వరగా రాబోతున్నాడు, భూకంపాలు జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. సునామీ అనే మాట అంతకుముందు ఎవరికి తెలియదు. 2006 సంవత్సరంలో 2006 వరకు సునామీ అంటే ఏంటో తెలియదు. సముద్రం లోపల కూడా భూకంపాలు వస్తాయా, నీళ్లు బయటకు వస్తాయా, ఆ ప్రాంతాలు కొట్టుకుపోతాయని ఎవరికి తెలియదు. మీలో చాలా మంది తెలుసు, 2006లో డిసెంబర్ 26వ తారీఖు వచ్చిన సునామీలో ఆ ఒక్క నైట్ 4 లక్షల మంది చచ్చిపోయారు. నిద్రలోనే చనిపోయారు చాలా మంది. వాళ్ళు చచ్చిపోతాను కూడా వాళ్ళకి తెలియదు. ఎన్నో భయంకర కార్యాలు. ఒక ప్రక్కన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, మరొక ప్రక్కన అబద్ధ ప్రవక్తలు వస్తారని ప్రభువు చెప్పాడు. నా నామం పెట్టుకుని అనేక మంది మిమ్మల్ని మోసం చేస్తారని ప్రభువు చెప్పాడు. ఈరోజు అబద్ధ బోధలు ఎన్ని పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూడండి మంత్రాలు, తంత్రాలు, రకరకాల కార్యాలు మనిషిని మోసం చేసి నీళ్ళు దోచుకునే పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. అబద్ధ బోధలు పెరుగుతున్నాయి, తెలివి అధికమవుతుంది అన్నాడు. మనుషుల జ్ఞానం పెరుగుతా ఉంది.